మంచు ఫ్యామిలీ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిందని మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. హాస్పిటల్ రిపోర్ట్స్ ను ఆధారాలుగా చూపించారు మనోజ్. దోషులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నిన్న గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు మంచు మనోజ్. అంతకుముందు మాదాపూర్లో మోహన్ బాబు నివాసంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మనోజ్, మోహన్ బాబు, చిన్న శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు. భేటీ తర్వాత మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే కుటుంబ సభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదని సిఐ గురవారెడ్డి తెలిపారు. 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పారని అన్నారు. రైట్, మొత్తానికి మోహన్ బాబు మంచు ఫ్యామిలీ టోటల్ గా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. కిరణ్, అంటే పూర్తి కంప్లీట్ అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి? మనోజ్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరి మీద? ఆ 10 మంది గుర్తు తెలియని ఆగంతుకులు ఎవరు? సునీల్, ఇక మంచు ఫ్యామిలీలో ఇక చోటు చేసుకున్న కొడుకు ప్రస్తుతానికి అయితే మరొక ట్విస్ట్ నెలకొన్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్నటి నుంచి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు పహాడీ షరీఫ్ లోని జల్పల్లి ప్రాంతంలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంచు మనోజ్ బౌన్సర్ తో పాటు అటు అన్న సంబంధించిన బౌన్సర్ కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడం, ఈ రోజు దీనికి సంబంధించి కూడా వివాదానికి సంబంధించి కొలిక్కి వస్తుంది. హాస్పిటల్లో మరొక ట్రీట్మెంట్ తీసుకొని కూడా దీనికి సంబంధించి స్వస్థ అందరూ భావించారు. కానీ ప్రస్తుతానికైతే ఒకవైపు మాదాపూర్ లోని మోహన్ బాబు ఆఫీస్ లో, ఒకవైపు చిన్న శ్రీశైలం యాదవ్ సంబంధించి మోహన్ బాబు మధ్య ముగ్గురి మధ్య కూడా సంబంధించి సెటిల్మెంట్ ఒక పంచాయతీ జరుగుతుందని భావించిన సందర్భంలో కూడా అనూహ్యంగా మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసుల స్టేషన్ వద్దకి చేరుకొని సిఐ కూడా ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇక ఫిర్యాదు సంబంధించి కూడా నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి వద్దకు వచ్చి అరిచి గోల పెట్టి తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తన కుటుంబానికి, నాతో పాటు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని కూడా మనోజ్ చెప్పినట్టు కొద్దిసేపటి క్రితం మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పిఎస్ కు వచ్చి స్థానిక పిఎస్ సిఐ హౌస్ ఆఫీసర్ గురవారెడ్డికి సంబంధించి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన ఫిర్యాదుకు సంబంధించి కూడా సిఐ అని. ఓకే కిరణ్, థ్యాంక్ యూ. మంచు ఫ్యామిలీ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిందని మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. హాస్పిటల్ రిపోర్ట్స్ ను ఆధారాలుగా చూపించారు మనోజ్. దోషులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నిన్న గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు మంచు మనోజ్. అంతకుముందు మాదాపూర్లో మోహన్ బాబు నివాసంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మనోజ్, మోహన్ బాబు, చిన్న శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు. భేటీ తర్వాత మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే కుటుంబ సభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదని సిఐ గురవారెడ్డి తెలిపారు. 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పారని అన్నారు.